వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్ టికెట్ బీజేపీ పార్టీ లంకల దీపక్ రెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. బీజేపీ పార్టీ కొంచెం టికెట్ లేట్గా కేటాయించింది అనుకోవచ్చా? రైట్ టైం. యాక్చువల్లీ వాస్తవంగా క్యాండిడేట్ డిక్లరేషన్ అనేది ఫార్మాలిటీ మాత్రమే. ఎందుకంటే 1.5-2 years బ్యాక్ జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరైతే అభ్యర్థిని పెట్టారో భారతీయ జనతా పార్టీ అదే అభ్యర్థిని పెట్టారు. బై అండ్ లార్జ్ భారతీయ జనతా పార్టీ సింబలే మాకు అభ్యర్థి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే మా అభ్యర్థిత్వం. కాబట్టి ఎవరున్నప్పటికీ కూడా ఈ ప్రజలు ఓట్లేసేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని చూసి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ఓటేస్తారు. ప్లస్ అదే క్యాండిడేట్ని కంటిన్యూ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇది ఓన్లీ పత్రికల్లో ఉన్నటువంటి మీడియా ఊహాగానాలు తప్ప రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకుంది పార్టీ. ఓడిపోయిన అభ్యర్థికి మళ్ళీ టికెట్ ఎందుకు కేటాయించారనుకోవచ్చు? పార్టీ ఓడిపోయినంత మాత్రం ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలవడం లేదు కదా. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఈక్వేషన్ వేరు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా గోబల్స్ ప్రచారం చేసిర్రు. ఆ రోజు బండి సంజయ్ గారు ఏదైతే మార్పు జరిగిందో దాన్ని చాలా సక్సెస్ఫుల్గా ప్రజల మధ్య నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి రావాల్సిన ఓట్ల శాతాన్ని తగ్గించడంలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సక్సెస్ అయ్యారు. ప్రజలు ఆ రోజు నమ్మి రేవంత్ రెడ్డి గారికి పట్టం కడితే ఈరోజు 6 గ్యారంటీల పేరుతోటి అనేక హామీలు ఇచ్చినటువంటి ఇదే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేర్చకుండా పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సందులోనే వాళ్ళ జోబులోనే దూరి వాళ్ళేవి చెప్తున్నారు ఇదే అదే ఆయన ఏం చేసిర్రు ఈయన అదే ఇస్తుండు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఆయన అదే చెప్పిండు. ఇద్దరు తోడు దొంగలే. మరి ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళి తొడగొట్టి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నేతలపైన ఏ చర్యలు తీసుకున్నారు? ఏ చర్యలు తీసుకోలేదు. నువ్వు ఇచ్చిన గ్యారంటీలపైన చర్యలు తీసుకోలేదు, నువ్వైతే బెదిరింపులు చేసినావో దానిపైన చర్యలు తీసుకోలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాలు ఏం చేసినట్టు? ఈ పైపెచ్చు ఈరోజు భాగ్యనగర్ బిడ్డల గుండెల్లో ఒక గుణపాన్ని దింపిర్రు. హైడ్రా పేరుతో హైడ్రామాని చేసి పేద ప్రజల ఇళ్లను కూలగొడుతూ మరి సైనికుల భూమిని కూడా తీసుకెళ్ళి ఒక వర్గాన్ని కట్టబెడుతూ ఒక సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ గ్లోబల్గా అంటే ఏది పడితే అది మాట్లాడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఏ వ్యవహారం పడితే ఆ వ్యవహారం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. దీని పట్ల తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర్ బిడ్డలు పూర్తి విముఖతతో ఉన్నారు. భాగ్యనగర్ జూబ్లీహిల్స్ అనేది భాగ్యనగర్లో గుండెకాయ లాంటిది. మరి భాగ్యనగర్ ప్రజలను ఇది రిప్లికేట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో మరి ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ కాస్మోపాలిటన్ ఏరియా అన్ని రకాల వ్యక్తులు అందరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరి తోడు దొంగలు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మరి ఎదిరిస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు సానుభూతి ఓట్లతోని ముందుకెళ్తున్నారు. నవీన్ యాదవ్ గారు ఆల్మోస్ట్ అధికారంలో ఉన్నారు. మరి బీజేపీ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతుంది? నవీన్ యాదవ్ గారు అధికారంలో లేరు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అత్యంత సన్నిహితుడు జాంజిగిరి జబ్బా అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు పెట్టినటువంటి క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు. చాలా క్లియర్గా మనందరికీ తెలిసిందే. మీకు అందరు ఎవరిని అడిగే చిన్నపిల్లలని అడిగే చెప్తారు. కాబట్టి సరే అధికారంలో తీసుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత ఉంది కదా. కాంగ్రెస్ పార్టీకి ఇందాక ఎవరో ఎత్తున్నారు 45,000 మెజారిటీ తీసుకొస్తామని చెప్పారట. నేను అడుగుతున్నాను 45,000 ఓట్లు తెచ్చుకోమని చూద్దాం. ఫస్ట్ అయితే తెచ్చుకొని చూద్దాం. అప్పుడు 1, 2 సానుభూతి ఇక్కడ వర్కౌట్ కాదు. ఇది కాస్మోపాలిటన్ ఏరియా. ఇప్పుడు వారు మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజంగా వారు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు మీరు తొక్కొచ్చిరుగా డ్రైనేజ్ తొక్కొచ్చిరా లేదా? మరి డ్రైనేజ్ ఈ పరిస్థితులు ఎందుకుంది? చిన్న వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పడవలేసుకొని ఎందుకు పోతున్నారు? ఇది ఒక కాస్మోపాలిటన్ ఏరియా. ఈ ఏరియా ఒక్క జూబ్లీహిల్స్ ప్రజలకే కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ గుణకాయలాంటి ఏరియా. భాగ్యనగర్ బిడ్డలందరూ కూడా చాలా ఇష్టమైన ప్రాంతం. తెల్లారులేస్తే ఇక్కడ తిరిగేటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతం బాగుండాలని భాగ్యనగర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి ఇటువంటి ప్రాంతంలో అభివృద్ధి లేకనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి అభివృద్ధి కావాలి అంటే సానుభూతి కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి చేసేటువంటి నాయకుడికి మనం ఓటేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేసేటువంటి పార్టీకి మనం ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. చివరిగా ఇప్పుడు ఏదైతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కీలకం కాబోతుంది. దగ్గర 90,000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి. బీజేపీకి పడే అవకాశం ఉందంటారా? 100% పడదని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు 35% ముస్లిం ఓటింగ్ ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందిగా. కాశ్మీర్లో అనేక శాతం ఓటింగ్ మనం గెలిచినాం కదా. నాగాల్యాండ్ త్రిపుర 7 సిస్టర్స్ మనం అయితే మాట్లాడుతామో ఇటువంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ మెజారిటీ, గోవా లాంటి ప్రాంతాల్లో కూడా క్రిస్టియన్ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈరోజు క్రిస్టియన్లా ముస్లింలా అని కాదు, భారతీయ జనతా పార్టీకి అన్ని పక్షాలు ఓటేస్తున్నారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం ఎలా చూడొచ్చు మేడం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, ఇప్పుడు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు. మీరు తప్పన్నారండి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇవ్వలేదు, ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. కాంగ్రెస్ ఎంఐఎం దోస్తులు.
అసలుకి కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చిన తర్వాత అతను గాంధీ భవన్కి పోవాలి, లేకపోతే రేవంత్ రెడ్డికి పోయి థ్యాంక్ యూ చెప్పాలి, కానీ దారుసలాంకి పోయి ఓవైసీ కాలు మొక్కొచ్చిండు అంటేనే అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ సునీత గారు పక్క మాదే విజయమని అంటున్నారు, ఓ పక్క కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ మేము పక్కా గెలుస్తామని చెప్తున్నారు. ఈ రెండింటి పోరులో బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? బీజేపీ గెలుస్తుంది, బీజేపీ గెలవాలి. జూబ్లీ హిల్స్ ప్రజల చేతిలో ఈ నిర్ణయం ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలు ప్రతి ఒక్కరు ఒకటేం ఆలోచించుకోవాలంటే ఎంఐఎం నిర్ణయించిన క్యాండిడేట్ వాళ్ళకు అవసరమా? గత 3 సార్ల నుంచి ఎమ్మెల్యేగా ఉండి డ్రైనేజీలు రోడ్లు కూడా మరమ్మతులు చేయలేని ఆ కుటుంబం నుంచి వాళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అవసరమా అని చెప్పి వాళ్ళే ఆలోచించుకోవాలి. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల న్యాయం కోసం, సంక్షేమం కోసం పోరాడే బీజేపీ అవసరమా అని వాళ్ళే ఈసారి ఆలోచించుకోవాలి. జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను ఒక్కసారి చెప్పాలనుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు కాంగ్రెస్కి ఓటేస్తే రేపు మీ ఇల్లు కూడా కూల్చేస్తారు. 100 గజాలలో ఉన్న పెద్దమ్మ గుడిని, అమ్మవారినే వాళ్ళు కూల్చేసిండ్రు అని అంటే రేపు మనకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అట్లాంటి ఓవైసీ నించోబెట్టిన క్యాండిడేట్ మనకు అవసరమా అని చెప్పి ప్రజలే ఆలోచించుకొని సంక్షేమం వైపు, డెవలప్మెంట్ వైపు ఉన్న బీజేపీని గెలిపించండు. ఎల్లవేళలా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మేమున్నాము, మేము సైతం అని చెప్పి మీకు న్యాయం చేస్తాం. మేడం, బీజేపీ పార్టీ ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతుంది? మా కార్యాచరణ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుందండి. సంస్థాగతంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించాలి, బీజేపీకి ఓటు తీసుకురావాలి. అది కులం కాదు, మతం కాదు. బీజేపీ ఒకటే అడుగుతుంది, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. కాబట్టి మేము ఈసారి మైనారిటీ ఓటు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళకు కూడా చెప్తాము, ప్రతి ఒక్క మహిళకు చెప్తాము, మిమ్మల్ని కాపాడింది మా నరేంద్ర మోదీ గారు ట్రిపుల్ తలాక్దే, మిమ్మల్ని కాపాడుతుంది మేమే అని చెప్పి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తాం. మీరు మా వైపు ఉండాలని వాళ్ళకు కూడా వివేకం తెప్పిస్తాం. మేడం, ఇప్పుడు ఏదైతే ముస్లిమ్స్ ఓట్లు దగ్గర 90,000 ఓట్లు ఉన్నాయి, ఇవి కీలకంగా ఉంది. బీజేపీకి పడే అవకాశం ఉందంటారా ముస్లిం ఓట్లు? ఈ రోజండి కులము మతం ఎవరు కూడా చూడట్లేదండి. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి. ఒకవేళ ఇంటి గడప దాటి నేను బయటికి వెళ్తే నా రోడ్లు బాగున్నాయా, డ్రైనేజ్ బాగుందా, లైట్లు బాగున్నాయా, నా పిల్లల భవిష్యత్తు బాగుందా, నాకు వైద్యం ఉందా, నాకు ఆరోగ్యంగా ఉన్నానా, నా విద్య జరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. అవన్నీ జరగాలి అని అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని గెలిపించాలి, లంకాల దీపకన్నను గెలిపించాలి, బీజేపీ జెండా ఎగరేయాలి. చివరిగా మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కేసీఆర్ రావాలి, సారే రావాలని చెప్పి దీంతోనే ముందుకెళ్తున్నారు ఎన్నికల ప్రచారాలు. మీరేం చెప్తారు చివరిగా? చూడండి, కార్యకర్తలకు చెప్తా, ప్రజలు ఎట్లాగో బీఆర్ఎస్కి ఓటు అయ్యారు, భూస్థాపితం అయిపోయిన పార్టీ. ఆ కార్యకర్తలు కూడా ఒక్కటి ఆలోచించుకోండి. మీరు కష్టపడి గెలిపించిన కొంతమంది ఎమ్మెల్యేలే మీరు ఓడిపోగానే, నాయకత్వం పోగానే కాంగ్రెస్ పార్టీ పోయి కండువా మార్చుకున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్లు ఉన్నారా, టీఆర్ఎస్లు ఉన్నారా వాళ్ళకే తెలుస్తలేదు. మళ్ళీ అట్లాంటి నాయకులను మీరు గెలిపించే అవసరమా? మంచిగా కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే లంకాల దీపకన్నా మా బీజేపీ నాయకత్వంని గెలిపించండి. ఎల్లవేళలా మేము మీతోటి ఉంటాం. మేడం, బీజేపీ పార్టీ ఇప్పటికే టికెట్ విషయాలు కొంచెం లేట్ అయింది అనుకోవచ్చా? ఆల్రెడీ లేదండి, మా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఇదే సమయానికి ఇస్తుందండి. మా బీజేపీ పార్టీ ముందే అభ్యర్థిని నిర్ణయించానండి. మాలాంటి కార్యకర్తలు మేము పనిచేయాల్సింది బీజేపీ చిహ్నానికి, కమలం పువ్వుకి, బీజేపీ జెండాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి. మేము ఏ రోజు కూడా అభ్యర్థిని చూసి మేము ముందుకెళ్ళాము. అభ్యర్థి అన్నది ఒక మాకు బలం మాత్రమే, మా బలం మొత్తం బీజేపీ. థ్యాంక్ యూ మేడం. అమ్మ నమస్తే, మీ పేరేం పేరమ్మా? సరోజ. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి, మాగంటి గోపినాథ్ చనిపోవడం వల్ల మీకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ సునీత గారు, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉండాలి. మాకు చాలా తోడుగా ఉంటాడని నమ్మకంగా ఉన్నది. మాకు ఒక్క వైర్లు పోవాలి, మాకు ఇవన్నీ సాప అంత చిల్లర మనసులు పోవాలి. మళ్ళీ ఏ రష్యన్ అయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఆడపిల్లలు ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారు ఈడ, ఎవ్వరు ఏం కష్టం వచ్చినా పట్టించుకుంటలేరు. నాకు నవీన్ యాదవ్ గెలిచేది ఉంటే మాత్రం మాకు అన్నగా తోడుగా ఉంటుందని నమ్మకపడుతున్నాం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ గారు గెలిచారు, అతను అభివృద్ధి ఏం చేయలేదంటారా? మాకేం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. మాకు నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనుకుంటా. అయితే అని మేము నమ్మకపడుతున్నాం. నమ్మకపడి ఆయనకే మేము ఇస్తున్నాం, బలం ఇస్తున్నాం. ఈరోజు మనం రహమత్ నగర్ డివిజన్లో ఉన్నాం. జూబ్లీస్ బై ఎలక్షన్స్ గురించి పబ్లిక్ ఏమంటారో ఆరు మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే, నీ పేరేం పేరు? నమస్తే, నా పేరు శ్రీ కేశవులు అండి. వినాయక్ నగర్ మాజీ అధ్యక్షుని. నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే 3 సార్లు కంటిన్యూగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్లో కొన్ని ఇష్యూలు ఉండే, ప్రాబ్లమ్స్ ఉండే. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పార్టీ 3 పార్టీల నుంచి
ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు, అటు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి వైపు సునీత గారికి ఇచ్చారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు 3 పార్టీలు దగ్గపోరుగా ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ప్రజలు ఓటేసే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడు 3 పార్టీల్లో ఆల్రెడీ మీరు అన్నట్టు బీజేపీ పార్టీ మటుకు ఇక్కడ లేదు. ఓకే. ఇక బీఆర్ఎస్ అంటారా, ఆయన 3 సార్లు గెలిచిండు మాగంటి గోపీనాథ్. మా ఏరియాలో రేమత్నాథ్ డివిజన్లో కానీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేవు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కనుక మాకు ఈ నవీన్ యాదవ్ గారు అనేటైనా అందుబాటులో ఉంటాడు, లోకల్ వ్యక్తి అయినా ఆయనకే ఓటేసి గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇక్కడ కొన్ని వర్కులు కూడా స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ నుండి. ఏది సీసీ రోడ్లు కానివ్వండి, సివరేజ్ లైన్ కానివ్వండి, కమిటాల్స్ కానివ్వండి, బెంచ్ కేబుల్ కానివ్వండి వచ్చినాయి. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది మా ఏరియాలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా, ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నాయో ఏది అమలు చేయాలని చెప్పి కొంచెం ప్రజలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా? 6 గ్యారెంటీలు అనేది ఆల్రెడీ అమలైనవి. 3 గ్యారెంటీలు ఆల్రెడీ ఇష్యూ అయిపోయినాయి కూడా, ఇచ్చేస్తున్నాం కూడా. ఏది 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం, ఇచ్చేస్తారు కూడా గవర్నమెంట్. అవును, మళ్ళీ ఏంది బస్సు ఫ్రీ అయింది. ఇంకా ఏంది మనకు రేషన్ కార్డు కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఇయ్యంది ఏముంది, గవర్నమెంట్ లాస్లో ఉంది కనుక ఒక్కొక్క అది 2 మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ పోతురు గవర్నమెంట్. ఇక సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఏ లేకుండే, ఇంతకుముందు సన్న బియ్యం కూడా ఇస్తారు, మంచి ఉద్యోగాలు కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత. ఇంతకుముందు పేపర్ లీకేజీ, ఆ లీకేజీ ఈ లీకేజీ పెద్ద లొల్లి నడుస్తుండే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తారు, అందరికీ మంచి ఉద్యోగాలు ఇస్తారు. యువకులు మంచి మంచి పోరగాన్లు రోడ్ల మీద తిరిగి గంజాయి తాగి సిగరెట్లు తాగి మందు తాగుతూ తిరుగుతారు ఇంతకుముందు. ఇప్పుడు ఎవరిదంతా వాళ్ళు కొల్లుళ్ళు వచ్చినాయి కనుక కొల్లులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. వ్యతిరేక ఎట్లకి వెళ్ళి ఉంటే చెప్పండి. ఏం కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి హైడ్రా అంటారు, హైడ్రా గురించి ఇష్యూ అంటారు. హైడ్రా గురించి ఉన్నళ్ళు మొత్తం కబ్జాలు చేసారు, ల్యాండ్లు 10 ఎకరాలు ఆడ 10 ఎకరాలు ఈడ చెరువులు కుంటలు అన్నీ కబ్జా చేశారు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్. ఆ హైడ్రా మంచి పని చేస్తుంది కదా సార్, ఇప్పుడు ఏ విధంగా మంచి పని చేస్తుంది? ఇప్పుడు హైడ్రా పేదల ఇళ్ళు కూలగొడుతుంది కదా, పెద్దవాళ్ళ ఇల్లు ఎవరికి కూలగొట్టలేక ఇప్పటివరకు. మరే పెద్దవాళ్ళ ఇల్లు కూడా చేసారు, పేదల ఇల్లు కూడా చేసారు. పేదలు ఆడ ఏదో వాళ్ళు ఉండి లేని పరిస్థితుల్లో తీసుకోరు గవర్నమెంట్ ల్యాండ్ తెలియక. ఇప్పుడు ఆ ల్యాండ్ కొబ్బరి జోన్లో ఉన్నదా వేడున్నదా అని సర్వే చేస్తారు, తీసేస్తారు. అది చేసేది కరెక్టే కదా. మీరు ఎట్లా కొన్నారు? నేను కూడా బీదోనే, నేను కూడా ఉన్నోనేం కాదు, నాకు ఒకటే ఇల్లు ఉంది. కానీ మనం తీసుకుంటప్పుడు ఇదేంటి ఏం కథ అని చూసి తీసుకోవాలి. అది వాళ్ళ పొరపాటు, అది మనది పొరపాటు కాదు కదా. అక్కడ ఉన్న లోకల్ లీడర్ కబ్జా చేసారు, వాళ్ళు సంపాదించుకున్నారు, బయటపడ్డారు. ఇప్పుడు ఈయన కూలగొడుతుండ, అది కూలగొట్టి ఈయన బదనాం అవుతుంది. అదే ఇక లోకల్లో ఉంటాడు నవీన్ యాదవ్ అని అంటే ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సీట్ ఇచ్చారు కనుక మేము అందరం కలిసి కష్టపడి గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ని గెలిపించుకుంటాం, ఆయన్నే గెలుస్తాం.